హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఈ మీకు టార్గెట్ సిరీస్తో మీ ముందుకు వచ్చాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఐదర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందమ్మా. సో మీరు ఈ 45 డేస్ మాతో ట్రావెల్ చేస్తే కనుక మీకు మంచి మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఏ టాపిక్ మీకు అర్థం కాలేదో ఆ టాపిక్ మీరు ఈ పిఐటి యాప్లో టైప్ చేస్తే చాలు, మీకు ఆ టాపిక్ సంబంధించిన 8 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మీకు వస్తాయి. సో రిపీటెడ్గా ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఇస్తున్నారో ఆ క్వశ్చన్స్ మాత్రమే మేము కాన్సన్ట్రేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మీకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ సెకండ్ ఇయర్ సంబంధించి చెప్తున్నా. ఈ సెకండ్ ఇయర్లో మీకు పీ బ్లాక్స్ ఎలిమెంట్స్ ఏముంటాయంటే నైట్రోజన్ ఫ్యామిలీ నుండి ఉంటాయి. నైట్రోజన్ ఫ్యామిలీ అంటే ఏంటి? నైట్రోజన్, పాస్పరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. వాట్ అబౌట్ ఆక్సిజన్ ఫ్యామిలీ? ఆక్సిజన్, సల్ఫర్, సెలోనియం, టెలోరియం అండ్ పొలోనియం. వాట్ అబౌట్ క్లోరిన్ ఫ్యామిలీ? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. వీటిని మనం హాలోజన్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ఇనర్ట్ గ్యాసెస్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. సో వీటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్లో మీకు కొన్ని ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ తెలిస్తే సరిపోతుంది. సో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మీకు రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారో ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేస్తున్నాం. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు నైట్రోజన్ ఫ్యామిలీ గురించి చేసుకుందాం. సో హియర్ నైట్రోజన్ ఫ్యామిలీ. ఈ నైట్రోజన్ ఫ్యామిలీ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, చెప్పండి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్ ద నైట్రోజన్ ఫ్యామిలీ? నైట్రోజన్, phosphorus, arsenic, antimony. It is nothing but strontium and bismuth. Okay. So nitrogen యొక్క అటామిక్ నంబర్ ఎంత అంటే 7. ఓకే, 7 plus 8 how much? 15. సో phosphorus యొక్క అటామిక్ నంబర్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? 15. నెక్స్ట్ 15 plus 18 how much? 15 plus 18 33. Okay, 33 plus 18 how much? 33 plus 18 51. Again 51 plus 32 83. So these are the atomic numbers. Once you know the atomic number of nitrogen and we know the series nitrogen, phosphorus, arsenic, antimony and bismuth, we add 8, 18, 18, 32. Okay, so we write the electronic configuration of these elements. So once you write the electronic configuration, we go for the Molecular diagram. So what is the Molecular diagram here? 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d and 4f. So నేను కొన్ని రాస్తున్నాం my dear students. So we write down line like this. So these lines are indicate n plus l rule. So which is least value of n plus l? The electrons occupied in the lower energy level. Okay, so here the nitrogen is 7. The atomic number is 1s2, 2s2, 2p3. 1s2, 2s2, 2p3. Again phosphorus. What is the atomic number of phosphorus here? 15. So we can write all these electronic configuration. Otherwise you can write neon core means 1s2, 2s2, 2p6. It is completed 10. After that 3s2, 3p3. 3s2, 3p3. Again arsenic. What is the atomic number of arsenic here? 33. So we can write argon core. Argon means what? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. So we don't rewrite all the electronic configuration. We write argon core. It is 18 atomic number. Again we have in between we have a d block elements, that is 3d10. After 3d10 we can write 4s2, 4p3. 4s2, 4p3. Again 51. It is nothing but krypton core. We can write krypton is 36. Again we write 4d10, 5s2, 5p3. Okay, the last one is
bismuth, xenon core, xenon is 54. In the series we have lanthanides. Lanthanides means what? 4F14 and 5D10. 54 plus 10, 64. 64 plus 14, 60. 64 plus 14. We wrote for 78. Again 78. We write 6 is 2. 78 plus 2, 80. Again 6p3, 83. So the electronic configuration is completed in the nitrogen family. Nitrogen, phosphorus, arsenic, antimony and bismuth. So once you know the atomic numbers, you can write the electronic configuration based on the Euler diagram. So again here we discuss about phosphorus. ఎక్కువగా మీరు ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే ఈ ఫ్యామిలీలో ఫాస్ఫరస్ యొక్క కాంబినేషన్స్ అంటే కాంపౌండ్స్ ఏంటి ఎలా ప్రిపేర్ అవుతాయి అన్నది డిస్కస్ చేస్తాం. ఇందులో PCl3 ఒకటి PCl5 ఒకటి ఉన్నాయి. PCl3 అండ్ PCl5. What is PCl3? Trichlorophosphorus. Trichlorophosphorus, pentachlorophosphorus. So here we discuss the questions. The first question is, how does PCl5 react with the following compounds? The first one, PCl5 దేంతో రియాక్ట్ అవుతుందమ్మా? ఇక్కడ ఏమేమి అడిగాడు? ఫస్ట్ వన్ ఈజ్ వాటర్. సో ఈ వాటర్ మాలిక్యూల్స్లో ఏమేమి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? H plus and OH minus. H plus and OH minus. సో ఈ ప్రోటాన్ అన్నది H ప్లస్ అనేది దేంతో కంబైండ్ అవుతుంది? HClతో కంబైండ్ అవుతుంది. సో ఇందులో క్లోరైడ్తో కంబైండ్ అయింది కాబట్టి ఏం ఫామ్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్? HCl అనేది ఫామ్ అవుతుంది. ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయి? 5 క్లోరైడ్స్ ఉన్నాయి కాబట్టి we write 5HCl. 5HCl అన్నది బయటకు వస్తుంది. ఇక మిగిలినవి ఏముంటాయి మై డియర్ స్టూడెంట్స్? 5 ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి 5 OH మైనస్ అన్నవి దే ఆర్ కంబైన్డ్ విత్ ఫాస్ఫరస్ అండ్ గివ్ వాట్ ఈస్ ద కాంపౌండ్ హియర్? H3PO4. ఆర్థో పాస్పోరిక్ యాసిడ్ అని అంటారు, లేక పాస్పోరిక్ యాసిడ్ అని అంటారు. సో హియర్ ద PCl5 undergoes hydrolysis, react with water, they form phosphoric acid. The formula is HPO4. Next, PCl5. Again the PCl5 react with ethyl alcohol, C2H5OH. C2H5OH. What is the negative charge here? OH minus is the, again, ethylene or ethane. It is nothing but ethyl cation. So C2H5 plus and OH minus. So this OH minus is combined with here acetic acid. So here the PCl5 is treated with ethyl alcohol. We get ethyl chloride and POCl3. దీన్ని పాస్పోజీన్ అంటాము. POCl3 called as పాస్పోజీన్ and HCl. So in this reaction the PCl5 treated with what is this? Ethyl alcohol. We get ethyl chloride. And paspazine. Next, the PCl5 is treated with acetic acid. Again we get acetyl chloride. CH3COCl and same compound paspazine. POCl3 and HCl. Again this PCl5 treated with silver. It is nothing but Ag. Reacted with silver, we get AgCl, white color precipitate. We take 2 silver ions, we get 2 molecules of AgCl precipitate and again PCl3. So we have 4 reactants
Here the PCl5 treated with first one is water, we get phosphoric acid. Second one is ethyl alcohol, we get ethyl chloride. And the third one is acetic acid, we get acetyl chloride. And we react with silver, we get silver chloride. The next one is PCl3. ఇంతకు ముందు PCl5 తో రియాక్షన్స్ డిస్కస్ చేసాం. Here we discuss PCl3. Again this PCl3, again we have 3 chlorides of treated with the corresponding acetic acid. ఇక్కడ ఏమి ఇచ్చాడు my dear students? First one is acetic acid. Acetic acid ఇస్తే ఏమొచ్చింది ఇంతకు ముందు కూడా? Acetyl chloride. Acetyl chloride is nothing but CH3COCl. Acetyl chloride and H3PO3. దీన్ని హైపోపాస్పరస్ యాసిడ్ అంటారు. H3PO3 ఏమంటారు my dear students? Hypophosphorus acid. The next one is treated with ethyl alcohol. Ethyl alcohol, we get ethyl chloride. ఈ రియాక్టెంట్స్ అయితే ఏం మారలేదు. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్లో మీకు PCl5 తీసుకుంటే ఇథైల్ క్లోరైడే వచ్చింది. అదే PCl3 తీసుకున్నా కూడా ఇథైల్ క్లోరైడే వచ్చింది. సో కామన్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇథైల్ క్లోరైడ్ అండ్ acetyl chloride. These two are common. We treated with PCl5 or PCl3. Both are treated with either acetic acid and ethyl alcohol. The last one is treated with PCl3 react with water. So here we get phosphoric acid. H3PO3 means hypophosphoric acid. Cl3 plus 3H2O gives rise H3PO3 plus 3 molecules of HCl. సో ఇది రిపీటెడ్గా మీరు రియాక్షన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇది చెప్పే ముందు ఒక చిన్న క్లాస్లా చెప్తాను చూడండి. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. మీకు ఫస్ట్ హాలోజన్స్ అంటే ఏంటో తెలియాలి. సో హాలోజన్స్ మీన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే దే ఆర్ కంబైన్డ్ విత్ ద నైబరింగ్ ఆటమ్స్. దే కంబైన్డ్ విత్ నైబరింగ్ ఆటమ్స్ ఇన్ odd numbers. AX type, AX3 type, AX5 type, AX7 type. సో మీకు హింట్గా చెప్తున్నాను, ఓన్లీ ఆడ్ నెంబర్సే వస్తాయి. AX, AX3, AX5 అండ్ AX7. సో ఓన్లీ ద కాంబినేషన్ ఈజ్ ఆడ్ నెంబర్ 1, 3, 5, 7. సో ఈ 1 ఉండేటప్పుడు ఈ AX కాంబినేషన్స్లో ఉండేటప్పుడు ఏంటంటే నైబరింగ్ వాటితో మాత్రమే కంబైండ్ అవుతుంది. ఎలాగా అంటే చూడండి. సో ద లెఫ్ట్ సైడ్ ఈజ్ ద హయ్యర్ అటామిక్ నెంబర్, రైట్ సైడ్ ఎప్పుడు ఏం రాయాలి మై డియర్ స్టూడెంట్స్? లో అటామిక్ నెంబర్ ఉందే రాయాలి. సో ఏఎక్స్ టైప్ ఫస్ట్ రాద్దాం. ఏఎక్స్ టైప్ CLF, BrCl అండ్ BrF ఇలా కాంబినేషన్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ AX3 టైప్. ఈ X3 తీసుకునేటప్పుడు ఈ బ్రోమిన్ అన్నది దీంతో కంబైండ్ అవుతుంది, ఈ క్లోరిన్ అన్నది దీంతో కంబైండ్ అవుతుంది, ఈ అయోడిన్ అన్నది క్లోరిన్తో కూడా కంబైండ్ అవుతుంది. సో BrF3 Cl F3 I Br3 అండ్ ICl3 ఇలా కాంబినేషన్ ఆల్టర్నేటివ్ వస్తాయి అన్నమాట. పక్కపక్కవి కాకుండా ఆల్టర్నేటివ్ అన్నవి వస్తాయి. ఓకే, నెక్స్ట్ AX5 టైప్. ఇవేంటంటే ఫస్ట్ వన్ ఈజ్ హైయెస్ట్ అటామిక్ నెంబర్ A అండ్ X ఈజ్ ద లోయెస్ట్ అటామిక్ నెంబర్. సో ఇక్కడ కాంబినేషన్స్ పెద్దగా ఉండవు. ఏంటంటే BrF3 F5 అండ్ IF5 ఈ రెండు కాంబినేషన్సే ఉంటాయి. ఎందుకు అంటే ద క్లౌడింగ్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ మోర్, సో దట్స్ వై ద సెటిల్మెంట్ ఆటమ్ ఇస్ బల్క్ ఇన్ సైజ్.
సో ఇక్కడ ఏమున్నాయమ్మా, లాస్ట్ ఎలిమెంట్స్ బ్రోమిన్ అండ్ అయోడినే కాబట్టి ఇవి మాత్రమే ఫ్లోరిన్తో లీస్ట్ ఎలిమెంట్తో కంబైండ్ అవుతాయి. ద లాస్ట్ వన్ ఈజ్ AX7. సో ఒక ఆటం చుట్టూ 7 మాలిక్యూల్స్ ఉండాలి. అంటే ఏంటి, ఫస్ట్ అండ్ లాస్ట్. సో ద లాస్ట్ ఎలిమెంట్ ఏమో అయోడిన్, ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఫ్లోరిన్. ఈ ఒక్క కాంబినేషనే ఇందులో ఉంటుంది. సో ఈ కాంబినేషన్స్ మీరు రాయడానికి ఈజీ అయితే కనుక మీరు ఇంటర్ హాలోజన్స్ క్వశ్చన్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో దే హ్యావ్ ఆడ్ నెంబర్ టైప్. వాట్ ఆర్ ద టైప్స్? AX, AX3, AX5 and AX7. So this is the combination of halogens with highest atomic number to lowest atomic number by the combination of AX, AX3 and AX5 and AX7. So అదే ఇక్కడ క్వశ్చన్ అడిగారు మై డియర్ స్టూడెంట్స్. వాట్ ఆర్ ద ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ టు illustrate the definition. How they are classified? So the interhalogen compounds are formed by reactions of two different halogens. ఖచ్చితంగా ఎలా ఉండాలి, సేమ్ హాలోజన్స్లో జరగదు. ఖచ్చితంగా ఒక ఆటము ఇంకో ఆటం AX ఈ రెండు అన్నది డిఫరెంట్గానే ఉండాలి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ బేస్డ్ ఆన్ హైబ్రిడేషన్. A denote halogen is large size, X denoted the small size, X denoted by small size. So here we have AX type, Cl and F, Br and F. So left side atom ఎలా ఉంటుందని చెప్పానమ్మా, హైయెస్ట్ అటామిక్ నంబర్. రైట్ సైడ్ ఎలా ఉంటుంది, X మీన్స్ లోయెస్ట్ అటామిక్ నంబర్, Br and F. సో ఇక్కడ జరిగే హైబ్రిడేషన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? sp3 హైబ్రిడేషన్. sp3 హైబ్రిడేషన్ అవుతుంది. బట్ ఈ హాలోజన్స్కి వచ్చేసరికి కాన్ఫిగరేషన్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ క్లోరిన్. సో ఈ క్లోరిన్ సో ClBr, ClF. సో ఇక్కడ తీసుకున్నారనుకోండి, లేదు అంటే BrF. ఇట్లా తీసుకుంటే క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా, 17. సో కాన్ఫిగరేషన్ ఏం రాస్తారు, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. So the valency is what? 2 unpaired electrons. S లో ఒక unpaired electron ఉంది, P లో ఎన్ని ఉన్నాయమ్మా చూడండి, 3 unpaired electrons. So in these 3 unpaired electrons we have combined, we only need 1 unpaired electron to overlap with AX type. So it involved sp3 hybridation. This unpaired electron of chlorine and the unpaired electron halogens family కాబట్టి వాలెన్సీ అన్నీ కూడా ns2 np5 మాత్రమే ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో కూడా 3 లోన్ పైర్స్ ఉంటాయి, ఒక అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఈ క్లోరిన్తో ఒకటి, ఈ ఫ్లోరిన్ ఒకటి. సో దే ఫార్మ్ ఏ లీనియర్ స్ట్రక్చర్. సో లీనియర్ స్ట్రక్చర్ జరిగింది, కానీ హైబ్రిడేషన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? sp3 hybridation. So here the chlorine has 3 lone pair of electrons. The chlorine has 3 lone pair of electrons. 3 2s are 6 and these 2 pair, 1 pair we called as total how many students here? 8 electrons. Octet obey ayinda leda? So octet obey ayindi kabatti this complex is stable. Next, ClF3 and BrF3. ClF3 and BrF3. ఇక్కడ హైబ్రిడేషన్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? sp3d షేప్ ఏంటి, టీ షేప్. ఇది వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో హియర్ ClF3 ఆర్ BrF3 ఏదైనా తీసుకోండి. సో హియర్ how many surrounding atoms is there? 3 fluorides is there. That's why we require 3 unpaired electrons. So first excited state 3s2 3p is the 3p5 is the ground state. The first excited state is the 3p electron is promoted to, the 3p electron is promoted to empty orbital of 3d.
empty orbital of 3d. So one more electron is moved from 3p5 to 3d. So here 4 electrons is there, here 1 electron is there. This is the first excited state electronic configuration for chlorine. సో ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చిందో ఏ హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అయిందమ్మా, ఒక ఎస్, 3 పీలు, ఒక డి. సో హియర్ ద హైబ్రిడేషన్ టేక్స్ ప్లేస్ 1s, 3p orbitals and 1 d orbital. Again we have 3 unpaired electrons. So this chloride is combined with 3 unpaired electrons of neighboring atoms and again formed with sigma bond. It is nothing but covalent bond of neighboring of 3 fluorides. Either BRF3 అయినా తీసుకోండి లేక CF3 అయినా తీసుకోండి. Again the chlorine has how many lone pairs? 2 lone pairs. So this is the 1 lone pair, this is the 1 lone pair of electron. So the resultant shape is what? The resultant shape is T shape. F, F and F. So this is called as T shape, my dear students. Again ee T shape lo em unnai my dear students? 2 lone pair of electrons in chlorine. Okay. So what is the hybridation here? sp3d hybridation and the shape is T shape. Okay. So AX3 type, what is the shape here? T shape and the hybridation is sp3 hybridation, sp3d hybridation in ClF3 or BrF3. ClF3 or BrF3. ClF3 or BrF3. What is the hybridation here, my dear students? sp3d hybridation. sp3d hybridation. Which type? AX3 type. What is the first type? AX type. The combination of elements is ClF and BrF. What is the hybridation here? sp3 hybridation. sp3 hybridation. The shape is linear. Again the next combination is odd number. Next one is what? After 3 it is 5. So the complexes are ClF5, which is highest atomic number with lowest atomic number combinations. So ClF5, BrF5, the hybridation is sp3d2. sp3d2. The structure is square pyramidal. ఇది వచ్చిందా లేదో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో హియర్ ClF5 there is nothing but AX5 type. AX5 type ClF5 or BrF5 ఏదైనా తీసుకోండి. So the valency is NS2NP5. The electronic configuration is NS2NP5. Here I take chlorine. So the outermost configuration is 3s2, 3p5 and 3d is empty. 3d is empty in the ground state electronic configuration. We go for first excited state and second excited state. In the first excited state, the 3s2 and 3p4, 3d1, whereas second excited state 3s2, 3p3 and 3d2. So we write the electrons here. The 3s have 1 lone pair and 3p has 3 unpaired electron and the 3d has 1, 2. Okay, so here they take the help of 3d shell and I guess the hybridation is what? 1s, 3p and 2d.
That is nothing but sp3d2 hybridization. sp3d2 hybridization. In sp3d2 hybridization, how many sp3 hybrid orbitals is there? 6 sp3 d2 hybrid orbitals. 1 s orbital, 3 p orbitals and 2 d orbitals. But in this case, we have 5 unpaired electrons of sp3, 5 unpaired electrons of sp3 d2 hybrid orbitals. One is lone pair, sp3 hybrid d2 hybrid orbitals. So already you know the sp3 d2 hybridization is nothing but octahedral geometry. Octahedral means we have central metal atom here, chlorine. We have 6 corners is there. So in the 6 corners, 4 are occupied by the 4 fluorides, because the 4 unpaired electrons of S and P, one of the D, overlap, sideway overlap, and fifth one is this one. So this is, again we have one lone pair of electron in the 3s. So this is the resultant structure of octahedral shape, but one of the corner is occupied by the lone pair. So the resultant structure we call as square pyramidal. Okay, the geometry is called as square pyramidal. Okay, next one. The next combination, the last combination is AX. The last combination is what? AX. AX7. AX7. The compound is IF7. The compound is IS7. The I is the highest atomic number. The combination of 7 halogens are lowest atomic number. The hybridization is sp3d2 d3. sp3 d3 hybridization. It is called as pentagonal bipyramidal. Pentagonal bipyramidal. So we conclusion that if it is structure is pentagonal bipyramidal or not, మనం డిస్కస్ చేద్దాం. IF7. Again, the iodine is the halogen family. The valency is ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. మీరు స్మార్ట్గా ఆలోచించి స్మార్ట్గా ఆన్సర్ రాయండి. సో హియర్ ద 2s2 2p5 హియర్ we write here 3s2 3p5, here 4s2 4p5, and here 6s2 sorry 5s2 5p5, 5s2 5p5. So we don't need about the atomic number. Generally you know the series, you can write the electronic configuration easily. So the iodine atomic number we don't need, so just we write it is a valency electronic configuration is 5s2 5p5, 5s2 5p5. But we have 7 unpaired electrons we need. Why? Because the iodine is combined with 7 fluorides. So it go for third excited state. You go for third excited state. So all the 3 electrons. So here the ground state is like this. All the electrons in the third excited state. In the first excited state, this electron is promote in this place. In second excited state, this electron is promote. And the third excited state, the 5s electron is promoted into d orbitals of 3d orbitals. So here we can write the electronic configuration like this. The electronic configuration is 1 electron in, 3 electrons, and the 5d. It is 5p, 5s, 5p, and 5d.
3 electrons in the d orbital. So the overall hybridization is S 3p's and 3d. S 3p's and 3d's. So it is called as sp3d, sp3d3 hybridization. So in the sp3d hybridization, the central atom is iodine. Again we have pentagonal geometry, pentagonal of the 5 fluorides, and the above plane is 1 fluoride and below plane is 1 fluoride. So it is called as pentagonal bipyramidal. The structure is called as pentagonal bipyramidal geometry with 7 fluorides combined with, go for the covalent bond with 7 sp3d3 hybrid orbitals, and they combined with 7 fluorides overlap. This is 1 electron given by sp3d3 hybrid orbitals and 1 fluoride they give covalent bond, and resulting they form pentagonal bipyramidal structure. Are you understand, my dear students? We are called as interhalogen compounds. Interhalogen compounds is what? The combination of halogens. The halogens are combined each other with the different halogens కాకుండా ఇక్కడ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే the AX type లో A is the highest atomic number, X is the smallest atomic number. Okay. Next one. How are XeF2 and XeF4 and XeF6 are prepared? And this give the structures also. Okay. First you go for the preparation. First one ఏం చేశారమ్మా, XeF2ని ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ XeF4ని ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ XeF6ని ప్రిపేర్ చేయాలి. సో ఈ ప్రిపరేషన్స్లో కామన్గా మనకు కావాల్సినవి ఏంటమ్మా, జీనాన్ అండ్ ఫ్లోరైడ్. సో ఇక్కడ జీనాన్ తీసుకున్నారు ప్లస్ ఫ్లోరైడ్, జీనాన్ అండ్ ఫ్లోరైడ్. సో ఇన్ దిస్ కేస్ జీనాన్ అండ్ ఫ్లోరైడ్ we get the combination of xenon and fluoride. The combination of xenon gas with fluorine gas. We treated at 673 kelvins, 1 bar pressure. ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రెషర్లో పెడితేనే ఇట్ పుట్ ఇన్ ద complete closed vessel with a pressure, then only the molecules are come together and form a covalent bond. So that we get xenon difluoride, XeF2. Okay, the next one is xenon, same X4 కావాలి కాబట్టి you take 2 fluoride atoms and again they take the temperature is increase, temperature ఇంకా increase చేస్తూ వచ్చాం 873 kelvins and 7 bar we get XeF4 with the ratio is 1:5 ratio to form XeF4. And the next one is xenon and fluoride we take 1:20 ratio and the temperature is 573 kelvins and 60 to 70 bars. We give XeF4, XeF6. So once you write again they have in the first step you take 2:1 positions, combinations of xenon and fluorine. You get 673 kelvins at put 1 bar pressure. You get xenon difluoride. And the second one is the xenon gas is combined with 2 fluorine gases at the temperature is 873 kelvins and the pressure is 7 bars. We get XeF4. XeF4. So here the ratio is how much? 1:5 ratio of xenon and difluoride. Okay. The third step is xenon gas is treated with 3 molecules of fluorine gas. Why? Because we need XeF6. So based on the combination we choose that
how much percentage? So here the percentage is 1:20%. 1:20%, and where the pressure is 60 to 70 bars pressure, and the temperature is 573 kelvins. 573, 673, 873, 573 kelvins. We get XeF6. XeF6. These are the three preparations which are using in the xenon difluoride, xenon trifluoride, and xenon hexafluoride. Before we go for the structure, again we discuss what is the hybridization takes place in the xenon molecule. ఓకే, మీకు అన్నీ కూడా ఇనర్ట్ గ్యాసెసే కదమ్మా. ఇవి జీనాన్ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయంటే, మీకు అన్ని ఇనర్ట్ గ్యాస్ అంటే ఏంటమ్మా? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్. ఇనర్ట్ గ్యాస్ అనే వర్డ్లోనే ఉంది. దే డస్ నాట్ ఫార్మ్ కాంబినేషన్స్ ఆఫ్ ఎనీ కాంపౌండ్, బట్ from top to bottom the size is increases. The xenon has a special character. They combined different forms, either oxygen and fluorine. They give the oxyfluorides also. They are give oxygen oxides also and fluorides also. So here the xenon combined give xenon oxyfluorides and xenon fluorides F2, xenon F4, xenon F6, and xenon oxides also XeO3. So this type of compounds we are observed in the xenon case only because these are inert gas elements. This does not give any chemical reaction with the remaining oxides or fluorides anything, but from top to bottom the size is increases. The xenon has a special character. They combine with the oxygen and halogens. They give oxyhalogens also. Okay, so before that we write the electronic configuration of xenon. So here it is inert gas configuration. It is cutting but 8 group elements or 18 group elements antam. So ee 8 group elements lo first pakkana pettesandi endukante helium kabatti it is 1s2, it is separate, and neon ki vachesariki 2s2 2p6 is the valency, and the argon is 3s2 3p6, and the krypton is 4s2 4p6, when xenon is 5s2 5p6, 5s2 5p6. This is the general electronic configuration, the outermost shell. So ns2 np6, we does not remember, we can write that elements helium, neon, argon, krypton 1 2 3 4 5. So the n is 5, so we can write 5s2 5p6. మీకు అటామిక్ నెంబర్తో కూడా పని లేదు. వన్స్ యూ నో ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ ద సిరీస్, యూ కెన్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సింపుల్లీ. ఓకే, సో హియర్ వీ కెన్ రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 5s2 5p6. దిస్ ఇస్ ద ground state electronic configuration. So we want to go for the first excited state. Why? Because the xenon is combined with 2 fluorides. So it is called as xenon difluoride. So in the xenon difluoride we need 2 unpaired electrons. అన్ని ఇక్కడ పేరే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక ముందుకు వెళ్ళాలి. అంటే ఇది నథింగ్ బట్ ఫస్ట్ ఎగ్జిటెడ్ స్టేట్. సో దిస్ 5s2 electrons are 5p6. In the 5p6, 1 electron is promoted to 5d. 5d. So we can write the configuration like this. So here 1 lone pair, here 1 2 3 4 5. The 6th electron is moved into the d orbital. Okay. So here what the hybridization takes place? Are you guess? 1s and 3p and 1d. So it is nothing but what? sp3d. sp3d hybridization. sp3d hybridization అయితే ఏ స్ట్రక్చర్ ఉంటుందమ్మా? గెస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రైగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్. జీనాన్కి పైన అంటే ఒక ప్లెయిన్లో మిడిల్లో జీనాన్ ఉంటే పైన ఒక ఆటము కింద ఒక ఆటం ఉండాలి. So here in the sp3d hybrid orbitals
we have 5 sp3, 1s, 3p and 1d. So but here 3 are lone pair of electrons. These are occupied in the plane of the triangle. One fluoride is the above plane and one fluoride is the below plane. So what is the structure here? It is sp3 dehybridization according to valency shell electron pair repulsion theory. Valency shell electron pair repulsion theory. The repulsions are less in the angle of 120 degrees compare with the 90 degrees. So 90 degrees లో ఉన్నాయనుకోండి repulsions more ఉంటాయి. సో ఎక్కడ ఈ మాలిక్యూల్ స్టేబుల్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఎప్పుడైతే ఈ ట్రయాంగులర్ ఫేస్లో కార్నర్స్లో ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అప్పుడు మాత్రమే అబోవ్ 190 ఉంటాయి కాబట్టి, అంటే 120 డిగ్రీస్లో ఉంటాయి కాబట్టి ఈ రిపల్షన్స్ మనం కన్సిడర్ చేయము, స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది. సో ద స్ట్రక్చర్ ఈస్ హియర్ వాట్? లీనియర్. ద స్ట్రక్చర్ ఈస్ లీనియర్. xenon difluoride. Hybridization ఏమో sp3d, but the shape is linear. Okay. So here the question answer చూడండి ఒకసారి. So XeF2 if the central metal atom is xenon, the hybridization is sp3d hybridization, and that's 5 sp3d hybrid orbitals. 2 form of sigma bonds with the 2 fluoride atoms. The remaining 3 lone pairs occupied in the triangular phase. According to valence shell electron pair repulsion theory, the XeF4 is linear. Next, we discuss about XeF4. XeF4. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిటెడ్ తీసుకుంటేనే మనం XeF2కి కాన్ఫిగరేషన్ రాయగలిగాం. ఇప్పుడు వి గో ఫర్ సెకండ్ ఎగ్జిటెడ్ స్టేట్. ఈ సెకండ్ ఎగ్జిటెడ్ స్టేట్లో ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్? 5s2 5p6లో 2 ఎలక్ట్రాన్స్ అన్నవి డీలోకి ప్రమోట్ అవుతాయి. 2 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రమోటెడ్ ఇంటూ డి ఆర్బిటాల్. సో ఏమవుతుంది? ఎస్లో 2 ఎలక్ట్రాన్స్, పీలో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఇస్ దేర్? 1 2 3 4 5 6. In the 6 electrons, in the second excited state, 1 electron is promoted in the first excited state. In the second excited state, electron is promoted to this level. So this is the second excited state. You can write 1 lone pair in the s orbital and 1 lone pair in the p orbital. Remaining are 2 unpaired electrons and 2 unpaired electrons present in d orbital. This is a d, this is p, this is s. All are 5 only. So how many unpaired electrons is there? 1 2 3 4. So we need 4 unpaired electrons to overlap with 4 fluorides. Okay, so the hybridization is what? sp3d2. sp3d2. In sp3d2, how many hybrid orbitals is there? Total 6. 1 2 3 4 5 6. In the 6 sp3d2 hybrid orbitals, how many lone pairs is there? 2 lone pairs. The remaining 4 are unpaired electrons. So sp3d2 unte ఏ షేప్ వస్తుంది మై డియర్ స్టూడెంట్స్? ఆక్టాహైడ్రల్ షేప్ వస్తుంది. బట్ ద 2 యాక్సెల్ పొజిషన్స్ అంటే ఏంటి? XYZ. సో ఈ Z డైరెక్షన్స్లో ఉన్న రెండు కూడా ఏంటి మై డియర్ స్టూడెంట్స్? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ద XY ప్లేన్లో ఉన్నవేంటి మై డియర్ స్టూడెంట్స్? All are fluorides. All are fluorides. So the resultant geometry is square planar. Square planar. According to valency shell electron pair repulsion theory, we lone pairs occupied more space compared with the bond pairs. So here the answer. So XeF4 is the central metal atom xenon undergoes sp3d2 hybridization, and they have 4 sigma bonds with 4 fluoride atoms and 4 bond pairs of 2 lone pairs. 4 bond pairs, 2 lone pairs. So here 2 lone pairs ఏమవుతాయి my dear students? చూడండి, they are above plane and below plane. They are above plane and below plane.
the 4 fluoride atoms are combined along XY axis and give the resultant geometry is what? Square planar. The geometry is square planar. Okay? The geometry is square planar antam din. Okay? Are you understand? Next. Next one is F6. So ఇక్కడ structure of XeF6. FCF6 కావాలంటే ఏం చేయాలి my dear students? We go for the second excited state. We go for third excited state. We go for third excited state. ఈ third excited state లో ఏమొస్తుంది my dear students? XeF6. So here in the third excited state of xenon, all the electrons in the paired electrons ns5s2 5p6, this is D is empty, so we have one lone pair here, here 3 lone pairs, this is the D orbital. So in the first excited state, this electron is promoted, one of the electron is promoted to D. The second excited state, the another electron is promoted to D. This is the third excited state, the electron promoted to another D orbital. So the resultant hybridization is like this. So we have 3 unpaired electrons in the p orbital. This is S, 5s, 5p and 5d. So the 3 electrons are promoted to from p to d. So the hybridization is what? sp3 d3. sp3 d3. In the sp3 d3, one of the hybrid orbital, total 7 hybrid orbitals is there. In the 7 sp3 d3 hybrid orbitals, one is occupied by the lone pair of lone pair. So here the resultant structure of these complex is sure. So here the xenon sp3d అంటే ఏమవుతుంది my dear students? పెంటాగోనల్ బైపిరమిడల్ అయి ఉండాలి. ఈ పెంటాగోనల్ బైపిరమిడల్లో ఏం స్ట్రక్చర్ వస్తుంది? వన్ ఆఫ్ ద plane is occupied by the here pentagonal bipyramidal ఏమవుతుంది? 360 by 5. How much you get? 7 and 2, 72 degrees వస్తుంది. సో 70 degreesలో ఉంటే రిపల్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ లోన్ పేర్ ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది? పెంటాగోనల్ బైపిరమిడల్ పైన ఒక లోన్ పేర్ ఉంటుంది, కింద ఒక ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఆల్ ఆర్ fluorides. This is called as distorted pentagonal bipyramidal structure. Distorted pentagonal bipyramidal structure. Okay, next one. Next, how are XeF4? మీ క్వశ్చన్ ఇంకా క్వశ్చన్ ఉన్నట్టుంది, ఒకసారి చూద్దాం, ముందుకు వెళ్ళండి. Explain the reaction above with water also. So water తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది my dear students? చూడండి. So in XeF2 treated with water, we get again xenon separated and HF and oxygen is released, and XO4 also treated with water, we get again xenon is separated, xenon oxide, it is nothing but trioxide, and HF and when oxygen also release. XeF6 as treated with water, we get XeO3, xenon trioxide. So again we write XeF2 is treated with water, XeF4 treated with water,
HCF4 treated with వాటర్. సో అన్నిటికీ కూడా కామన్గా ఏంటి మై డియర్ స్టూడెంట్స్, వాటర్తోనే రియాక్షన్ చేస్తాం. ఈ వాటర్తో రియాక్షన్ చేస్తే ఫస్ట్ ఏం వచ్చింది మై డియర్ స్టూడెంట్స్, జీనాన్ ప్లస్ 4HF ప్లస్ ఆక్సిజన్. నెక్స్ట్ తీసుకున్న జీనాన్ ప్లస్ HCO2, జీనాన్ ఆక్సైడ్స్ ఫామ్ అయ్యాయి, ప్లస్ HF ప్లస్ O2. లాస్ట్ వన్ తీసుకుంటే కనుక ఓన్లీ జీనాన్ ఆక్సైడ్సే ఫామ్ అయ్యాయి, HCO3 plus 6HF. Okay, so these are the products which are treated with water of tri-difluoroxenon, tetrafluoroxenon and hexafluoroxenon. The next one, how are HCO3? It is nothing but xenon oxides and xenon oxyfluorides are prepared. ఇంతకు ముందే చెప్పాను కదా, జీనాన్ అనేది ఆ పర్టికులర్ హాలోజన్స్తో కాకుండా ఆక్సిజన్తో కంబైండ్ అవుతుంది, రెండు కాంబినేషన్స్లో కూడా కంబైండ్ అవుతుంది, జీనాన్ ఆక్సీ ఫ్లోరైడ్. సో ఇవి ఎలా ప్రిపేర్ చేస్తారు, వీటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి అని అడిగాడు. సో హియర్ ద ఫస్ట్ ప్రిపరేషన్ ఆఫ్ జీనాన్ ఆక్సైడ్, ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ వచ్చింది జీనాన్ హెక్సాఫ్లోరైడ్ తీసుకొని వాటర్తో ట్రీట్ చేయడం వల్ల ఇంకా ఏ జీనాన్ మాలిక్యూల్ ఏం రాలేదు, డైరెక్ట్గా ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్, జీనాన్ ఆక్సైడ్ ప్లస్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ HF, జీనాన్ ఆక్సైడ్ అండ్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ HF వచ్చింది. నెక్స్ట్ జీనాన్ ఆక్సీఫ్లోరైడ్, ఇది ఇది రావాలంటే ఏం చేసాము, ఇక్కడ 3 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము, ఇప్పుడు లెస్ వాటర్ యాడ్ చేస్తాం అంతే. ఏంటి యాడ్ చేసాం ఇక్కడ, HCF6 ప్లస్ 1 వాటర్ మాలిక్యూల్ బి యాడెడ్, మొత్తం కాంబినేషన్ అయిపోతుంది. ఎలా కాంబినేట్ అవుతుంది చూడండి, HCOF4, ఈ ఆక్సిజన్ ఈ ఫ్లోరైడ్ కంబైండ్, ఇంకేం మిగిలేమ్మా, 2 హలోజన్స్ 2 హైడ్రోజన్స్, 2HF. సో దిస్ ద ప్రిపరేషన్ ఆఫ్ జీనాన్ ఆక్సీ ఫ్లోరైడ్. సో స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్స్ డిస్కస్ చేసే ముందు ఎలా హైబ్రిడేషన్ జరుగుతుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. సో జీనాన్ ఆక్సైడ్ HCO3, సో ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి కాంబినేషన్లో, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. 3 ఆక్సిజన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఏమవ్వాలి స్టూడెంట్స్, ఖచ్చితంగా 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ అనేది కావాలి. 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఏమవ్వాలి, ఈ జీనాన్ అనేది మనం ఏం చెప్పాం, 5s2 5p6, దెర్ ఇస్ నో అన్పైడ్ ఎలక్ట్రాన్. సో ఎప్పుడైతే అన్పైడ్ ఎలక్ట్రాన్ లేదో ఖచ్చితంగా ఏమవ్వాలి, వి గో ఫర్ ఎగ్జిటెడ్ స్టేట్స్. ఫస్ట్ ఎగ్జిటెడ్ తీసుకుంటే 2 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి, సెకండ్ ఎగ్జిటెడ్ సి తీసుకుంటే 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, sp3 hybridation, sp3 hybridation. In sp3 hybridation, సో ఒక s ఆర్బిటల్ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఒక లోన్ పేర్ ఉంది, ఇంకొక దాంట్లో కూడా ఎన్ని ఉంటాయి, 1 2 3. సెకండ్ ఎగ్జిటెడ్ స్టేట్ అంటున్నాం కదా, సో సెకండ్ ఎగ్జిటెడ్ తీసుకుంటే వి గెట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటల్. సో ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు మనకు 3 ఆక్సిజన్స్ కావాలి కాబట్టి, ఎందుకంటే ఆక్సిజన్ అనేది డి ఆర్బిటల్ లేదు ఆక్సిజన్లో, సో ఆక్సిజన్తో కంబైండ్ అవుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళాలి మనం, థర్డ్ ఎగ్జిటెడ్ స్టేట్ వరకు వెళ్ళాలి. థర్డ్ ఎగ్జిటెడ్ స్టేట్ వెళ్తే ఇక్కడ డీలోకి ఎన్ని ప్రమోట్ అవుతాయి, 1 2 3. సో బట్ వీ డోంట్ నీడ్ దీస్ 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్, వీ నీడ్ దీస్ 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ s and 3p orbitals, and we go for sp3 hybridation. In the 4 sp3 hybrid orbitals, 3 are unpaired and 1 is lone pair. సో ఈ మిగిలిన 3 అన్పైడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదమ్మా, అవేమవుతాయి, ఈ ఆక్సిజన్స్తో d పై p పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దే కంబైన్డ్ విత్ అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి, ఈ 3 అన్హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆఫ్ xenon. These 3 unpaired electrons are overlapped with the 3 oxygen atoms and form d pi p pi bonds. D pi and p pi bonds. ఎన్ని ఉన్నాయమ్మా, 1 2 3. They get 1 d pi p pi bonds. Okay, so here it forms 3 sigma bonds and 3 pi bonds with 3 oxygen atoms
అండ్ ద షేప్ ఈజ్ పిరమిడల్. ఏం షేప్ అవుతుందమ్మా? స్క్వేర్. sp3 హైబ్రిడేషన్ కదా, మామూలుగా ఏమవ్వాలి? sp3 హైబ్రిడేషన్ అయితే టెట్రాహైడ్రల్ జామెట్రీ రావాలి. టెట్రాహైడ్రల్ జామెట్రీ అంటే ఎలా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్? వన్ ఈజ్ ద ఎపికల్ పొజిషన్, దీస్ 3 ఆర్ ఈక్విటోరియల్ పొజిషన్స్. సో ఎపికల్ పొజిషన్లో ఏమొచ్చింది మై డియర్ స్టూడెంట్స్? 1 లోన్ పేర్ వచ్చింది. ఈ ఈక్విటోరియల్ పొజిషన్లో ఏమైతే ఉన్నాయో వాటిలో ఆక్సిజన్ వచ్చింది. ఆ 3 అన్పేర్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఏమయ్యాయి? పై బాండ్ ఫామ్ చేసాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ డి పై పి పై బాండ్స్ బిట్వీన్ xenon అండ్ ఆక్సిజన్. సో అగైన్ ద బాండ్ యాంగిల్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం? వ్యాలెన్సీ సెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీలో నార్మల్గా టెట్రాహైడ్రల్లో ఎంత బాండ్ యాంగిల్ ఉండాలంటే 109 degrees 28 minutes ఉండాలి. ఇది ఎక్కడ చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఫస్ట్ ఇయర్లో డైమండ్ యొక్క బాండ్ యాంగిల్. సో ఎప్పుడైతే ఒక లోన్ పేర్ ఆక్యుపై చేసిందో ఒక ఎపికల్ పొజిషన్ని, సో ద లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఆర్ మోర్ కంపేర్ విత్ ద బాండ్ పేర్ రిపల్షన్స్. సో ఇలా ఉండాల్సింది కాస్త ఏమవుతాయి? రిపల్షన్స్ రావడం వల్ల ఈ బాండ్ యాంగిల్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోవడం వల్ల ఏమైంది? 109 కాస్త ఎంత అయింది మై డియర్ స్టూడెంట్స్? 103. ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, సింగిల్ బాండ్ కంటే డబుల్ బాండ్ ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి బాండ్ యాంగిల్ కూడా ఇంకొంచెం తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ XeOF4. What is the central metal atom? Here the xenon is the central metal atom. Again we have the hybridation. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? How many atoms is there? Surrounding 5 atoms is there. We required 5 unpaired electrons. ఎప్పుడైతే 5 unpaired electrons కావాలో ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందమ్మా? We need third excited state and we go for the hybridation is sp3d2. It is called as octahedral shape. సో ఈ octahedral షేప్లో ఉన్న దాంట్లో ఏం చేయాలి? 4 are occupied with the fluorine and 1 is occupied with the oxygen and 1 is occupied by lone pair of electrons. So the resultant structure is what? Square pyramidal. The resultant structure is square pyramidal. ఎప్పుడైతే స్క్వేర్ పిరమిడల్ జామెట్రీ వచ్చిందో ఇది ఒక స్క్వేర్, ఇక్కడ మనకి పిరమిడల్ అంటే ఇట్లా ఒక డబల్ బాండ్ ఓ వచ్చింది. సో ఇది పర్పెండిక్యులర్గా ఉందా లేదా? పర్పెండిక్యులర్గా ఉంది కదా. సో ప్లేన్కి, సో ద బాండ్ యాంగిల్ ఈజ్ వాట్? 90 degrees. Are you understand my dear students? Thank you so much. మీ పిఐటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా 95+ మార్క్స్ అనేవి వస్తాయి. ఇందులో మీకు బయాలజీ, మ్యాథ్స్, ఎంపీసీ వాళ్ళకి సంబంధించి మ్యాథ్స్ అండ్ బయాలజీ అండ్ జువాలజీ ఆల్సో ఇస్ దేర్ అండ్ ఫిజిక్స్ ఇస్ దేర్. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా లాజికల్ థింకింగ్తో ఈ కెమిస్ట్రీ అన్నది ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్స్ రాయగలుగుతారమ్మా. ఆల్ ది బెస్ట్.